దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. ఆడంబరాలకు అట్టహాసాలకు దూరంగా ఉండే కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక బీఆర్ఎస్ కార్యకర్తలకు క్లియర్ కట్గా ఒక వివరణ ఇచ్చినారు. అంటే ఎప్పుడు పుట్టినరోజు జరుపుకొని కేటీఆర్ తెలంగాణ భవన్లో కార్యకర్తలు మొదలుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ శ్రేణులు మొదలుకొచ్చి కేక్ కట్ చేసి తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారంటే నిన్న ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలకు బీఆర్ఎస్ కార్యకర్తలాగే తెలంగాణ రాష్ట్ర 4.5 కోట్ల ప్రజలకు ఒక సందేశాన్ని క్లియర్గా ఇచ్చారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్కు నేనే సీఎం క్యాండిడేట్ అంటే దేశ్ కి నేత గులాబీ కా బాస్ తెలంగాణ బాస్ కేసీఆర్ గారు అనారోగ్యంతో గత కొన్ని నెలలుగా అంటే తన వయసు పైబడడంతో రాజకీయాలకు ఇటు బీఆర్ఎస్ పార్టీ కొంత దూరంగా ఉన్నారు కేసీఆర్ గారు. ఆ తర్వాత కేసీఆర్ గారి తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ రథసారథి సీఎం క్యాండిడేట్ నెక్స్ట్ కేటీఆర్ గారి పేరు బలంగా వినిపిస్తుంది. ఆ విధంగా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలా బహిరంగంగా చెప్పుకుంటున్నారైతే నేనే ఇక తెలంగాణకు బీఆర్ఎస్లో తెలంగాణ బాస్ కేసీఆర్ గారి తర్వాత నేనే. ఇక్కడ క్లియర్ కట్గా ఎందుకు అర్థమైందంటే ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి. గత 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ గారు ఏ రోజు కూడా తన పుట్టినరోజును అంత బహిరంగంగా జరుపుకోలేదు. ఆడంబరాలకు అట్టహాసాలకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ 10 సంవత్సరాల్లో రాజకీయంగా తన జీవితాన్ని ప్రజల కోసమే సేవ చేసే విధంగా కేటీఆర్ గారు ముందుకెళ్లారు. అయితే ఈసారి పార్టీ అధికారం లేకపోయేసరికి కొంచెం పార్టీ కార్యకర్తల ఉత్సాహం నింపడానికి కేటీఆర్ గారు బహిరంగంగా తన పుట్టినరోజు జరుపుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేతలకు క్లియర్గా సందేశం ఇచ్చారు. నెక్స్ట్ నేనే బాస్, నేనే సీఎం క్యాండిడేట్ తెలంగాణలో. హరీష్ రావు కాదు, కవిత కాదు, ఇంకెవరు కాదు. కేసీఆర్ గారి తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ రథసారథి కేటీఆర్ గారు. ఇక్కడ ఇంకో విషయం మనం మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్లో అంతర్గత కొట్లాట ఇది కేటీఆర్కు అలాగే హరీష్ రావు గారికి కల్వకుంట్ల కవితకు ఈ ముగ్గురికి మధ్య అంతర్గత కొట్లాట ఉంది. ఇప్పుడు ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే ఏ పార్టీలో అంతర్గత కొట్లాటలేదు? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కొట్లాటలేదా? వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ఈ పార్టీలో జాయిన్ చేసుకుని వాళ్లకు ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవులు ఇచ్చి కాంగ్రెస్లో అంతర్గత కొట్లాట కాకపోతే బయటపడట్లేదు. అధికార పార్టీ కాబట్టి బయటపడట్లేదు. ఆ తర్వాత బీజేపీలో అంతర్గత కొట్లాటలేదా? ఒక సీనియర్ నాయకుడిని చాలా వరకు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు యాదవ్ ఆయన పేరు కూడా ఎవరికి తెలియదు. అలాంటి నాయకుడికి బీజేపీ రథసారథినిస్తే బీజేపీ నాయకులు వారు అంతర్గతంగా కొట్టాట్లేదా? రామచంద్ర యాదవ్ గారి మీద బీజేపీ నేతలే కావాలని రాజకీయంగా దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన సరైన వ్యక్తి కాదని. ఏ పార్టీలో కొట్లాడితే బీఆర్ఎస్లో అంతర్గత కొట్లాట ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కొట్లాట ఉంది, అలాగే బీజేపీలో కూడా అంతర్గత కొట్లాట ఉంది. అంతర్గత కొట్లాట లేని తెలంగాణలో ఏ ఒక్క పార్టీ లేదు. బీఆర్ఎస్ ఒకటే ప్రాంతీయ పార్టీ అయినా కానీ అంతర్గత కొట్లాట రాజకీయంగా కుటుంబ కలహాలు ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఎప్పటి నుంచే కార్యకర్తలను, నాయకులను, అలాగే ప్రజలను పాలకులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏ విధమైన పథకాలు ప్రవేశపెట్టారు? అవి ఎంతవరకు చేరాయి? ఇంతకుముందే కేటీఆర్ గారు మనకు చెప్పారు గత 15 రోజుల క్రితం. రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరితే నేను ఆ సవాల్ను స్వీకరించి హైదరాబాద్ నడిబొడ్డున ప్రెస్ క్లబ్ వచ్చి కూర్చుంటే కాంగ్రెస్ నుంచి ఏ ఒక్క నాయకుడు రాలేదని కేటీఆర్ గారు బహిరంగంగా వచ్చి చెప్పారు. ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది తెలంగాణ రాష్ట్ర యావత్ 4.5 కోట్ల ప్రజానీకానికి. గులాబీ వాసి ఎలాగో కేసీఆర్ గారు అనారోగ్యంతో సతమతం అవుతున్నాడు. పాపం 70 ఏళ్ళ వయసు పైబడ్డది. రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. పార్టీ కార్యనిర్వహణాధికారం కూడా కేటీఆర్ గారికి అప్పగించారు. నా తర్వాత నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ కేటీఆర్ గారి పేరే. హరీష్ రావు కూడా ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పారు. హరీష్ రావు కూడా ఏంటంటే ఎప్పటికైనా మా సీఎం అభ్యర్థి కేసీఆర్ గారే. ఒకవేళ వయసు పైబడడంతో తనకు ఆరోగ్యం సహకరించకపోతే పాప ఆయన మాత్రం ఏం చేస్తాడు? తర్వాత ఆయన వారసత్వం మీద ఖచ్చితంగా కేటీఆర్ గారినే బీఆర్ఎస్ గెలిచే ఎమ్మెల్యేలు కావచ్చు, గెలవబోయే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ క్యాండిడేట్లు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఖచ్చితంగా కేటీఆర్ గారి వైపు మొగ్గు చూపుతారు. అలాంటి రాజకీయ పరిస్థితుల్లో నిన్నటి నుంచి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకా కవిత గారు నేను 15 సంవత్సరాల తర్వాత సీఎం అవుతా, 20 సంవత్సరాల తర్వాత అవుతా. అమ్మ కవిత గారు రాజకీయాల్లో ఒడిదుడుకులనే సహజం. కానీ కుటుంబంలో అంతర్గత కొట్లాడ ఫస్ట్ క్లియర్ చేసి ఆ తర్వాత సీఎం క్యాండిడేట్ తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశారు. దాంట్లో బలమైన నారిమణి శక్తిగా మీరు ఉన్నారు. కానీ జాగృతి ఏర్పడింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ కార్యకర్తల వల్ల. మీరు ఇద్దరు సొంతంగా ఏర్పాటు చేయలేదు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకపోతే తెలంగాణ జాగృతి పార్టీ ఎక్కడి నుంచి వచ్చేది? ఆ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి.
అలాగే కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ని బీఆర్ఎస్ నాయకుల్ని అష్టదిగ్బంధన చేశారు. ఎలా అంటే ఇప్పటికీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ ఏ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు అన్యాయం జరిగినా కేటీఆర్ గారు అన్నారు ఒకటి మాట, ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తలు అన్యాయం జరిగినా బీఆర్ఎస్ నాయకులందరూ బస్సులు కట్టుకొని ఆ ప్రాంతంలోకి వచ్చి వాలిపోతాం, అక్కడ న్యాయం జరిగే వరకు అక్కడ నుంచి కదలమని బీఆర్ఎస్ పార్టీ నేత అంటే కేటీఆర్ గారు ఇదివరకే చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కేటీఆర్ గారిని రాజకీయంగా అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా గట్టించింది. దాంట్లో ఈ ఫార్ములా రేసింగ్లో అవకతలు జరిగాయి. దానికి తోడు ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ రెండు కేటీఆర్ గారిని అష్టదిగ్బంధనం చేసి ఏ విధంగా మాట్లాడలేకపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు, ఏం చేయాలని కానీ హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి. గతంలో వాళ్ళు చేస్తే హౌస్ అరెస్టులు, మేము చేస్తే అది కాదు. రాజకీయంగా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అవన్నీ ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి. ఎవరి బీఆర్ఎస్ నాయకులైనా కానీ కాంగ్రెస్ నాయకులను కానీ బీజేపీ నాయకులు కానీ అధికారం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా చట్టాలను గౌరవించాలి. చట్టం ఏ ఒక్కరికి చుట్టం కాదు, అవి రాజకీయ నాయకులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఈ ఫార్ములా రేసింగ్ అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు కేటీఆర్ గారి చుట్టూ ఒక ఉచ్చులా బిగుస్తున్నాయి. ఈ ఉచ్చు నుంచి కేటీఆర్ గారు బయటపడడానికి చాలా రకాల ప్రయత్నిస్తున్నారు. కానీ ఈడీ అయితే ఇప్పటికే క్లియర్గా చెప్పలేదు ఇవి జరిగినాయా లేదా అనేది, క్లియర్ కట్గా అయితే నోటీస్ ఇవ్వలేకపోయింది. ఇప్పటికే ఈడీ చాలా మందిని విచారిస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో. బీజేపీ అంటే ఈటల రాజేందర్ గారిని కానీ అలాగే ఇప్పుడు రీసెంట్గా బండి సంజయ్ గారిని కూడా విచారించున్నారు. ఆ దిశగా వెళ్తుందిలే కానీ దీంట్లో జరిగిన వాస్తవం ఎంత, ఏం జరుగుతుంది. అయితే ఇంకో విషయం మనం ఇక్కడ మాట్లాడుకుంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ నాయకులు గతంలో ఎవరైతే అధికారులు బీఆర్ఎస్ నేతలు వాళ్ళు వీళ్ళ మీద ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళేమో గతంలో ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు చేశారు, గతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్న ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వివిధ నాయకులు వ్యాపారవేత్తల వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యే వాళ్ళ పేర్లు అయితే చెప్పను, కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, అది మేము ఆధారాలు చూపిస్తాం అని క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇంకో విషయం, కవిత గారు 15 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు సీఎం అవుతారని అంటున్నారు. మీ మీద ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును కొట్టివేయడానికి దాంట్లో నిజమేంతో నిజారోపణలు ఎవరికి తెలియదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం గతంలో మీకు ఏదైనా శిక్ష విధించాలంటే అది చాలా పెద్ద సమస్య కాదు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏ ఒక్క పార్టీకి ఆ స్థానం ఇవ్వలేకపోయింది తెలంగాణ. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఆ స్థానం ఇచ్చింది. ఆ లిక్కర్ స్కామ్ కేసు నుంచి మిమ్మల్ని బయటకు తెచ్చింది తెలంగాణ ప్రజలు. మీ నాయకులు కాదు, మీ అన్న కాదు, మీ నాన్న కాదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును మేము బయటికి గుంజింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ అభిమానులు, తెలంగాణ ప్రాంతీయ నాయకులు, అంతేగాని పార్టీ నాయకులు కాదు. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనా అట్టహాసాలకు ఆడంబరాలకు దూరంగా ఉండే కేటీఆర్ గారు నిన్న పుట్టినరోజు జరుపుకొని తెలంగాణ ప్రజలకు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక క్లియర్ కట్ విశ్లేషణ ఇచ్చేశాడు డైరెక్ట్గా. ఇంకా నేనే తెలంగాణకు నెక్స్ట్ బీఆర్ఎస్ సీఎం క్యాండిడేట్. హరీష్ రావు గారు ఏదైనా కీలకమైన మంత్రి పదవి తీసుకోవచ్చు తప్ప హరీష్ రావు గారు అయితే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ బీఆర్ఎస్ నుంచి కాలేకపోయారు. ఏదైనా వారసత్వంగా వచ్చి తీసుకుంటారులే కానీ ఎంత హరీష్ రావు గారు సొంత కుటుంబం అయినా కానీ ఇప్పుడు వేరే ఇంటి వాడిగానే చూస్తారు. కేసీఆర్ గారి తర్వాత ఆ విజన్, ఆ అర్హత ఓన్లీ కేటీఆర్ గారికి మాత్రమే ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు చూశారు మీరు అద్భుతమైన పరిపాలనతోటి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తెలంగాణను ప్రపంచ పటంలో ముందు వరుసలో నిలబెట్టారు. ఇది మనం గర్వంగా చెప్పుకోవాలి. ఎండిపోయిన తెలంగాణను పచ్చగా చేశారు, మాగాణిని చేశారు, సస్యశ్యామలం చేసిన గంట ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. అలాంటి విజన్ ఉన్న లీడర్లు కొంతమంది ఉంటే దాంట్లో టాప్ 5లో ఉండేది కేటీఆర్ గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఐటీని ఎంత బాగా అభివృద్ధి చేసింది కేటీఆర్ గారు, విజన్ ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు సీఎం క్యాండిడేట్ కాదుగా సీఎం అయినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళు గత 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పరిపాలన ఏంటో ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు. కాకపోతే రాష్ట్ర ప్రజలు పథకాలను నమ్మి ప్రభుత్వాన్ని మార్చారు తప్ప నాయకులను మార్చలేదు. అలా మార్చాలనుకుంటే కేటీఆర్ గారు సిరిసిల్లలో గెలిచే వాళ్ళ, కేసీఆర్ గారు గజ్వేల్లో గెలిచే వాళ్ళ, హరీష్ రావు గారు సిద్దిపేటలో గెలిచే వాళ్ళ. విజన్ ఉన్న నాయకులను ప్రజలు ఎప్పుడు గమనిస్తున్నారు, వాళ్ళ వెంటనే ఉంటారు, ఫాలో అవుతారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత కొట్లాట ఉంది, బీజేపీ ప్రభుత్వంలో కూడా వాళ్ళల్లో కూడా అంతర్గత కొట్లాట ఉంది. అలాగే బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబంలో కూడా అంతర్గత కొట్లాట ఉంది.
దీన్ని మనం రాజకీయంగా చూడవద్దు, వ్యక్తిగతంగా చూడాలి. అంతర్గత కొట్లాడితే ఏ పార్టీలో అయినా ఏ కుటుంబంలో సర్వసాధారణం అవి. కాకపోతే ఇప్పుడు తెలంగాణలో అతి త్వరలో ఒక నెలన్నర వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలకు సిద్ధం కావాలంటే బీఆర్ఎస్ అంటే నిన్నటి నుంచే సమరసంగం పూరించింది. కేటీఆర్ గారు బర్త్డే పార్టీ జరుపుకొని పార్టీ ప్రతినిధులతో నాయకులతోటి అట్టహాసంగా జరుపుకున్నారు. అప్పటి సమరసంగం మోగించింది. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం చూపించాల్సిన తరుణం అతి త్వరలో రాబోతుంది. ఏదేమైనా తెలంగాణలో బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ గారి తర్వాత నేనే బాస్ అని కేటీఆర్ గారు చెప్పకనే చెప్పారు నిన్న పార్టీలో. For more updates, please subscribe Dutta Media.